అందరు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఒక్కో తీర్ల చేసుకుంటే బీఆర్ఎస్ లీడర్ హరీష్ సార్ చూడుర్రి ఎవలతో చేసుకుండో. హరీష్ సారే మంచిగా పోరల నడుమ కూసొని తింటుండు. సిద్దిపేట తడకపల్లి బీసీ బాలుర హాస్టల్లా పొలగాళ్లతోని ముద్దుగా ముచ్చట పెట్టుకుంటా బుక్కలు పెడుతుండు. ఈ తాపనే కాదు, సారు 15 సంవత్సరాల నుంచి న్యూ ఇయర్ వేడుకలు సర్కారీ స్కూళ్ళల్లో పోరగాళ్లతోనే కలిసే చేసుకుంటాడట. పిల్లగాళ్ళందరూ కూడా చూడుర్రి అది సార్ ఇది సార్ అనుకుంటా సారు ముచ్చట పెట్టిన కొద్ది మాట్లాడుకుంటా ఎంత సక్కదనంగా కూసుర్రో. అంతేకాదు పోరలందరికీ సార్ సొంత పైకంతోనే న్యూ ఇయర్ సందర్భంగా బ్లాంకెట్స్ టీ షర్ట్స్ వంచిండు. అటెన్క సార్ మాట్లాడుకుంటా పిల్లలతోని కొత్త సంవత్సరం చేసుకున్నాడు చాలా సంతోషంగా ఉంది, మీకేమేం తిప్పలున్నాయో ఆడ్చుకోనీకనే నేను వచ్చిన అనుకుంటా సమస్యలన్నీ చెప్పుకొచ్చిండు. ఇట్లా 6 నెలల సంది కాస్మెటిక్ ఛార్జీలు రాకపోవడు నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. మీకు మెస్సు కాస్మెటిక్ ఛార్జీలు రాకపోవడు చాలా బాధాకరం. అసెంబ్లీలో చెప్పిన మెనూ వేరే ఉంది, హాస్టల్లో మెనూ వేరే ఉంది. ఊరగాలు వేసుకునే బట్టలు కూడా సర్కారు ఇస్తలేదు. ఇవన్నిటి గురించి మీరేం పికర్ చేయకూరి, మీరు మంచిగా చదువుకోరి. మీ సమస్యల గురించి సర్కార్తోని నేను మాట్లాడి అన్ని బరాబర్ అమలయ్యేటట్టు నేను చేస్తా అని భరోసా ఇచ్చిండు. ఈ ముచ్చటిట్లుంటే పోరలకు కొన్ని మంచి మాటలు కూడా చెప్పుకొచ్చిండు సారు. మీరు డ్రగ్స్ మాదక ద్రవ్యాలు ఆన్లైన్ గేమ్స్ కు అలవాటు పడొద్దు, మంచిగా చదువుకొని మీ అమ్మ నాయనల గౌరవం కాపాడాలి, అలకు మంచి పేరు దేవాలి. మన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అబ్దుల్ కలాం అసొంటోళ్ళు వీధి దీపాల కింద చదువుకొని అంత గొప్ప స్టేజ్కి వచ్చిర్రు. కానీ మీకు అన్ని సవలతులు ఉన్నాయి కాబట్టి మీరు ఫోన్లు గేమ్స్ ఆడుకుంటా టైం ఖరాబ్ చేయకుండా మంచిగా చదువుకొని గొప్ప స్థానంలో ఉండాలి అని మంచి చెడ్డ చెప్పిండు పిల్లగాళ్లకు. న్యూ ఇయర్ అంటే ముక్క సుక్క మందు సిందు అని కాకుండా హాస్టల్ పిల్లలకు అక్కడికి వచ్చేటి అన్ని ఇయ్యాలని నేను చెప్పిన ఒక్క మాటతోనే కార్యకర్తలందరూ ముందుకు రావడం చాలా సంతోషం అన్నట్టు కార్యకర్తలను కూడా మెచ్చుకుండు. చూసిర్రా అందరు కొత్త ఏడాది దోస్తులు చుట్టాలు పక్కాలతోని మందు సిందు అని చిల్లైతే మన హరీష్ సార్ చూడుర్రి ఎంత మంచి పని చేసిండో అని సార్ గొప్ప మనసు గురించి తీరుగా మెచ్చుకుంటుర్రు. సార్ అంటే అభిమానం ఉన్నోళ్ళు, అట్లనే సార్ పనితనం చూసినోళ్ళు.